తెలంగాణ మొదటి విడత గ్రామ పంచాయతీ ఓట్ల జాతర వచ్చిందోల్లా పట్నం జనం లెక్క కాదు ఇగం పెట్టే చల్లిలో కూడా పల్లె పబ్లిక్ పొద్దుగాల సందే పోటెత్తిండ్రు ఓటయ్య ఏకగ్రీవాలుగా మిగిలిన పంచాయతీలకు వార్డులకు పోలింగ్ ప్రశాంతంగానే నడిచింది. పల్లె పోరులో కూడా అధికారంలో ఉన్న చెయ్యిపాటిదే హావా నడిచింది. పాండ్రి మరి అట్లా పోయి రెండు ముచ్చట్లు అడుచుకొని వద్దాం. ఎగిలివారంగానే కట్టిండ్రు లైన్లు. 7 గంటలకే షాలైంది ఓటేసుడు. పగటాల 1 గంట దాకా సాగింది. అప్పటికే క్యూ లైన్ల నిల్సున్నోళ్లకు ఓటేసే ఛాన్స్ ఇచ్చిండ్రు. అటెంక 2 గంటలకు షురువు చేసిండ్రు ఓట్లు లెక్కబెట్టుడు కార్యం. ఇక రాక లేటుగచ్చిన ఓట్ల పండుగైనా జనాలు పోటీ పడ్డట్టే వేసిండ్రు ఓట్లు. 6ంటికే క్యూ లైన్లు కట్టిండ్రు. జాతర లెక్కనే సాగిందనుకో రాదుండ్రి ఓట్ల పండుగ. ఆడాడ చిన్న ఇచ్చెంత్రాలు లొల్లులు కూడా నడిచినాయి. దొంగోట్లు కూడా పడ్డాయట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్నంలో ఉన్న 4వ వార్డులా ఇగో గీ కోటగిరి వెంకటలక్ష్మ అనే అక్క ఓటేద్దామని పోతే అప్పటికే పడ్డదట అక్క ఓటు. ముచ్చట తెలిసి అక్క బీరిపోయి బారెడయింది. అటెంక దేరుకొని నా ఓటు ఏడికిపోయిందో చెప్పాలని కోసేపు లొల్లికి దిగింది. సిగ్నేచర్ చూపారు, తెలుగులో పెట్టింది. నాకు తెలుగు రాదు, నాకు ఓన్లీ ఇంగ్లీష్ హిందీ అని నేను అడిగా. ఇదేంటి నా సిగ్నేచర్ కూడా రాంగేగా, నేను ఇది చెయ్యా అంటే లేదు మీ ఓటు అది ఇదని బుకాయించి వేపించి పంపారు. టెండర్ ఓటు వేపించారు, కవర్ లో పెట్టారు. అది దాంట్లో వేయలేదు, సెపరేట్ గా పెట్టించుకున్నారు. తెలిసి 1, 2 గాని తెలివక ఎన్ని వడ్డాయో గిట్లా. ఇక జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్లా తాగుబోతోడొకడు కుతికెళ్లదాంక దాగి ఓటేసేతందుకచ్చి బ్యాలెట్ పేపర్ ను నోట్లేసుకున్నాడు. స్టఫ్ అనుకున్నాడో ఎట్లనో మరిగా ముచ్చట తెలిసి పోలీసోళ్లు పట్టుకున్నారు. అటు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తాండా పబ్లిక్ మొత్తానికే ఓటెయ్యలేదు. తాండాను గ్రామ పంచాయతీ చెయ్య అన్నట ఇలా డిమాండ్. అందుకే సందు చూసి ఎన్నికలు బహిష్కరించి లొల్లికి దిగిండ్రు. మొత్తం తొలుత విడుదల 4236 పంచాయతీలకు 37,440 వార్డులకు ఎన్నికలుండే. అండ్ల ఏకగ్రీవంగా మిగిలిన 3834 సర్పంచి 27,628 వార్డులకు పోలింగ్ నడిచింది. ఇక ఎప్పట్లెక్కనే ఈసారి కూడా అధికార పార్టీ హవానే నడిచింది. ఎక్కువ షేయి పార్టీ మద్దతున్నోళ్లే గెలిచిండ్రు. అటెంక జాగల కారు పార్టీ మద్దతున్నోళ్లు ఉన్నారు. కమలం పార్టీ 100 మార్కులు కూడా దాటలేదు.